నమస్కారం. మనకు 15వ తారీఖు ఒక శాంతమ్మ 45 ఇయర్స్ ఒక మిస్సింగ్ కేసు ముద్దూరులో వచ్చింది. మిస్సింగ్ వచ్చినాక దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేసాము. మిస్సింగ్ ఉమెన్ అది చేసినాక మనకు తెలిసింది ఏంటంటే ఆమెతో పాటు ఒక ఇద్దరు చాలా ప్లేసెస్లో తిరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజు అనే అతన్ని మనం పట్టుకున్నాం. అతను పెద్దిరెడ్డిపల్లి విలేజ్కి చెందిన అతనితో పాటు భాస్కర్ అనేటువంటి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈమె పరిచయం ఉంది. పరిచయం ఉన్నాక వీళ్ళిద్దరికీ అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. వీళ్ళు ఈ అప్పుల్ని ఎట్లా తీర్చుకోవడం అని ఆలోచించగా వీళ్ళని ఈ శాంతమ్మ వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ స్కార్ఫ్తో మర్డర్ చేసి ఆమె మెడ మీద ఉన్న ఒక 50 తులా గోల్డ్ ఏం దొరికినాయి, 50 తులా సిల్వర్ ఏం దొరికిందో ఆ సిల్వర్ని నారాయణపేటలో ఉన్న జాజాపూర్లో ఉన్న ఒక గోల్డ్ షాప్కి అమ్మేసి డబ్బులు తీసుకొని వాళ్ళు దాన్ని వాడుకుంటారు. సో ఆ చెరువు కాడ మన వాళ్ళు వెళ్ళి వెతికితే ఆ బాడీ కూడా రికవర్ అయింది. దాని పిఎంఈ కూడా వీళ్ళిద్దరికి కూడా ఈమె దాదాపు 5-6 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఒకటే విలేజ్, చాలాసారి కలుసున్నారు. ఈ డబ్బులు అవసరం పడి ఇట్లా తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. అండ్ ఆ డబ్బులు కూడా మనం రికవరీ చేసాము. అండ్ ఇద్దరిని కూడా పట్టుకున్నాము. ఆ ముగ్గురిని ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే ఒక పబ్లిక్ అడ్వైజరీ ప్రతి ఒక్కరు కూడా ఇట్లా 45 ఇయర్స్ ఉన్న 25 ఇయర్స్ ఉన్న ఎంతే ఏజ్ ఉన్నా ఐసోలేటెడ్ ప్లేస్కి ఇట్లా పరిచయం ఉన్నవాడు పిలిస్తే మనం వెళ్ళడం, అది ఇంటికి ఎవరికి చెప్పకుండా వెళ్తే ఇలాంటి డేంజర్స్లో ఉంటాయి. ఇక్కడ కూడా తన ఇంటి వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏదో ఫంక్షన్కి వెళ్తుంది అని ఆమె బయటికి వెళ్ళింది. బట్ చెప్పుంటే వీళ్ళతో వెళ్తున్నాను అనేది మనకు ఆ రోజే మనం చర్యలు తీసుకొని ఆమె రికవరీ కూడా ఐ థింక్ జీవులు కూడా సేవ్డ్ అవర్ లైఫ్. అదొకటి అడ్వైజరీ. సెకండ్, ఈ రిసీవర్స్కి మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, చాలా థెఫ్ట్ చేసినవి, అలాగే రాబరీ చేసినవి అండ్ ఇట్లా మర్డర్ చేసి తీసుకున్న ఐటమ్స్ని అమ్మేస్తున్నారు. ఈ తీసుకున్న వాళ్ళు కూడా గోల్డ్ షాప్స్లో తీసుకున్న వాళ్ళు కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి పర్చేసింగ్ ఆల్రెడీ తీసుకున్న మనకు ఒక పర్చేసింగ్ స్లిప్ ఉంటుంది, రిసీట్ ఉంటుంది. అలాంటిది చూసే తీసుకోవాలా, లేదంటే ఇంకా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కూడా ఒక అడ్వైజ్ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఈ ఎంటైర్ దీన్ని ఇన్వెస్టిగేషన్ని మన సిఐ నారాయణ్ సిఐ కోస్గి అలాగే ఎస్హెచ్ఓ మద్దూరు చేశారు. అండ్ ఓవరాల్ సూపర్విజన్ మన డిఎస్పీ గారు చేశారు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. బట్ విమెన్ సేఫ్టీ పరంగా అలాగే ఈ రికవరీ ఫ్రమ్ రిసీవింగ్ ఫ్రమ్ జ్యువెలరీ పరంగా కూడా ఈ ఒక అడ్వైజరీని ప్రతి ఒక్కరికి తరలించాలని ఒక మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.